వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పురంధరేశ్వరి ఉన్నారు. అయితే ఈరోజు ఆమె ప్లేస్లో మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకురాబోతుందా బీజేపీ అన్న ఒక ప్రచారం అయితే చాలా సీరియస్గా జరుగుతోంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. గతంలో బీజేపీ ఎప్పుడైతే రాష్ట్ర విభజన తర్వాత టీడీపీతో అప్పుడు పొత్తులు కానీ ఎన్నికలకు వెళ్ళడం కానీ ఆ ఎన్నికల్లో ఎలయన్స్లో ఉండి ఎన్డీఏతో టీడీపీ పోటీ జనసేన కూడా కలుపుకొని పోటీ చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన పదవులకు దూరంగా ఉండిపోయారు. ఆ తర్వాత ఏదైతే 2 ఏళ్ల పాటు ఈ పొత్తులు సానుకూలంగానే ఉన్నాయి. ఎప్పుడైతే విభజన హామీల వేదికగా చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ కానీ గొంతెత్తే ప్రయత్నం చేసిందో అప్పటి నుంచి మోడీ అంటే ఆయనకు వ్యతిరేకంగా మారుతూ వచ్చింది. ఇక అప్పుడు వైసీపీ ఆ వ్యాక్యూమ్లోకి వెళ్లే ప్రయత్నం అయితే చేసింది. ఇక ఆ తర్వాత మనం చూస్తే పూర్తి స్థాయిలో మోడీకి అండ్ చంద్రబాబు నాయుడుకి వచ్చిన ఒక డ్రిఫ్ట్ కారణంగా 2019 ఎన్నికల్లో సోలోగానే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు వెళ్ళారు. అటు పవన్ అంతే వెళ్ళారు, ఇటు బీజేపీ అంతే వెళ్ళింది. మనం చూసినట్లయితే అప్పటి నుంచి కూడా ఒక కన్నా లక్ష్మీనారాయణని పెట్టి ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది బీజేపీ ముందు. ఎందుకంటే కాపు సామాజిక వర్గం ఇటు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు, ఇటు చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గానికి చెంది ఒక అధికార పార్టీలో ఉన్నారు. అందుకే ఒక కాపు సామాజిక వర్గం ఓటర్లను కన్సల్ట్ చేసే విధంగా ఒక కన్నా లక్ష్మీనారాయణతో ఒక ప్రయోగం చేశారు బీజేపీ నేతలు. బట్ ఆయన కూడా పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యారు. ఆ ప్లేస్లోకి మరో కాపు సామాజిక వర్గానికి చెందిన ఎవరైతే సోము వీర్రాజుని తీసుకొచ్చారు. ఆయన కూడా ఆ రోజు ఫెయిల్ అవ్వడం జరిగింది. నిద్రలేస్తే సోము వీర్రాజు అధికార పార్టీలో ఉన్న టీడీపీని టార్గెట్ చేస్తూ ఎప్పుడు వార్తల్లో ఉండేవాళ్ళు. ఇక ఎన్నికల అనంతరం కూడా సోము వీర్రాజు మొన్నటి వరకు అధ్యక్షుడిగా కొనసాగారు. అప్పుడు కూడా అధికార పార్టీ తప్పులను వదిలేసి ప్రధాన ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటూ వచ్చారు ఆయన. సో ఈ ఈక్వేషన్ ఫిట్ అవ్వట్లేదు. అటు వైసీపీ చూస్తే అధికారంలో ఉంది, ఇటు టీడీపీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో రేపటి ఎన్నికలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని అంచనాల్లో ఉంది. అందుకే ఈసారి ఎలాగైనా సరే ఒక కమ్మ సామాజిక వర్గం నుంచి రిప్రజెంటేటివ్ ఉండాలి పార్టీ అధ్యక్షుల హోదాలో అని కూడా బీజేపీ లెక్కలు కట్టింది. ఈ క్రమంలోనే పురంధరేశ్వరిని తీసుకొచ్చారు. మహిళా మోర్చా పదవి నుంచి తీసుకొచ్చి ఆమెను ఆ పోస్ట్లో పెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఆమె కూడా బీజేపీ అంచనాలని తారుమారు చేయకుండా ఈరోజు అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. డే 1 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా టార్గెట్గా మారారు. ఏకంగా మద్యం పాలసీ మీద సిబిఐ ఎంక్వైరీనే వేయాలంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా ఈరోజు ఆమె గడగడలాడిస్తూ వస్తున్నారు. ఇక ఒక సోలో ఇమేజ్ని అయితే పురంధరేశ్వరి అధ్యక్షుల హోదాలో క్రియేట్ చేసుకున్నారు అనుకోవాలి. వైసీపీ నుంచి టాప్ టు బాటం ఆమె మీద విమర్శలు వచ్చినా ఎక్కడా తొనకుండా పురంధరేశ్వరి తన పని ఏంటో తాను చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఈరోజు మనం చూసినట్లయితే ఇక ఎన్నికల సమయం అయితే దగ్గర పడింది. ఈరోజు తెలంగాణ ఎన్నికల్లో ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ అయితే బీజేపీకి ఎదురైంది. ఇక ఇటు చూసినట్లయితే పురంధరేశ్వరి ఎప్పుడైతే ఆ వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారో, వైసీపీ యాంటీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారో అప్పటి నుంచి కూడా వైసీపీ బీజేపీ విషయంలో చాలా అలర్ట్ కూడా అయింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి వైసీపీ పూర్తి స్థాయిలో పురంధరేశ్వరిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. పురంధరేశ్వరి అండ్ చంద్రబాబు ఒక తానులో ముక్కలే అని కూడా వైసీపీ ఒక ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. పురంధరేశ్వరి తమను టార్గెట్ చేసినప్పుడల్లా వైసీపీలో కీలక నేతలైన విజయసాయిరెడ్డి మొదలుకొని మంత్రిగా ఉన్న రోజా లాంటి వాళ్ళ వరకు చంద్రబాబు నాయుడుతో క్లోజ్ అసోసియేషన్ ఉంది, దగ్గుబాటి దంపతులకు అంటూ కూడా ఎన్నోసార్లు టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇక కమ్మ ఓటర్లు మొత్తాన్ని కన్సల్టేట్ చేస్తాం పురంధరేశ్వరిని పెడతం ద్వారా అనే ఒక ప్రయోగం బీజేపీ చేయాలనుకున్నా ఈరోజు టీడీపీని వదిలి ఆ సామాజిక వర్గం బీజేపీ వైపు ఎంతవరకు చూస్తుంది అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. దట్టు అది మొన్న తెలంగాణ ఎన్నికల్లో కూడా స్పష్టమైంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో బీజేపీ ఈ రోజున కిరణ్ కుమార్ రెడ్డిని అయితే అక్కడ తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అంటున్నారు. ఎందుకంటే రేపటికి టార్గెట్ కాకుండా రేపటి ఎన్నికల తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో ఉన్న నేతలంతా కూడా బీజేపీ వైపు వెళ్ళే అవకాశం ఉందనే చర్చ ఉంది. ఎందుకంటే ఈరోజు చాలామంది కిరణ్ కుమార్ రెడ్డితోని వైఎస్ రాజశేఖర రెడ్డితోని అసోసియేషన్ నేతలు వైసీపీలో ఉన్నారు. దట్టు వాళ్ళు చాలామంది సిట్టింగ్ల మార్పు పేరుతో చాలామంది సఫికేషన్ ఫీల్ అవుతున్నారు. ఆల్రెడీ షర్మిలతో కొంతమంది టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది. అందుకే ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డిని కనుక అక్కడ పెట్టినట్లయితే వైసీపీ మీద అసంతృప్తితో ఉన్న నేతలు, జగన్మోహన్ రెడ్డి కారణంగా టికెట్ లేదనే ప్రచారం తీసుకొస్తున్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బీజేపీ వైపు చూసే అవకాశం ఉందని బీజేపీ లెక్కలు కడుతోంది. అందుకే ఈరోజు పురంధరేశ్వరి ప్లేస్లో కిరణ్ కుమార్ రెడ్డిని అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చాలా సీరియస్గా జరుగుతోంది అంటున్నారు. యాక్చువల్గా ఆయన ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి, ముందు స్పీకర్ అండ్ దాన్ని హఠాత్తుగా రోసీ తర్వాత ఆయన సీల్ కవర్ సీఎం కావడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా కూడా ఆయన పనిచేశారు. సమైక్యవాదం రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా సమైక్యవాదం పేరుతో ఆయన పెట్టిన పార్టీ అయితే ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్గా అయితే మిగిలింది. ఆ తర్వాత నుంచి ఆయన చాలా రోజులు సైలెంట్గా ఉంటూ వచ్చారు. అటు కొన్ని రోజులు కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు మొగ్గు చూపినా బట్ పొలిటికల్గా అంత యాక్టివ్గా లేరు. బట్ ఇటీవలే ఆయన బీజేపీ జెండా కప్పుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం కూడా చేసే ప్రయత్నం చేశారు. అయితే సమైక్యవాదాన్ని కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఎన్నికల్లో ఎలా ప్రచారం చేస్తారంటూ కూడా ఆయన మీద వితిన్ ద పార్టీలో విజయశాంతి లాంటి వాళ్ళు కూడా వ్యతిరేకత కూడా వ్యక్తం చేశారు. ఇక వేరే ఏపీ ఎన్నికల్లో ఆయన చాలా కీలకం చేయబోతున్నారు చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది.
ఈ క్రమంలోనే ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ టికెట్లు దక్కని అసంతృప్తులు అంతా కూడా బీజేపీ వైపు వచ్చే అవకాశం ఉందన్న చర్చ ఉంది. ఎందుకంటే జనసేన ఆల్రెడీ టీడీపీతో పొత్తుల్లో ఉంది కాబట్టి. అందుకనే ఈరోజు పురంధరేశ్వర్ ప్లేస్లో ఎలాగైనా సరే కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకురావాలని బీజేపీ అధిష్టానం పావులు కదుపుతున్నట్టు సమాచారం ఉంది. మరి ఈ కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో బీజేపీ నేతలు చేసిన ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.